ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2025 ఆగస్టు 2వ పక్షం అనగా 16 నుండి 31 వరకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ముందుగా ఈ సంస్థలో యోగా చేయించడం, అలాగే యోగా ట్రైనింగ్ ఇవ్వడం, యోగా థెరపీ నేర్పించడం, ఇవన్నీ సర్టిఫికేషన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆస్ట్రాలజీ, మ్యూజిక్ గురించి కూడాను మీకు ఎడ్యుకేషన్ లెవెల్లో తీసుకెళ్ళడం, సర్టిఫికేషన్ ఇవ్వడం కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నాము. వీళ్ళున్న వాళ్ళు, కావాలనుకున్న వాళ్ళు చేరవచ్చు. థెరపీ చేస్తాము, థెరపీ కూడా చేయించుకోగలరు. యోగా థెరపీ, రాగా మ్యూజిక్ థెరపీ, ఇవన్నీ పాయింట్స్ అని నోట్ చేసుకొని మీకు జాతకం చెప్పడానికి ముందుగా ఈ 2వ పక్షంలో మనకు ఆగస్టు 2వ పక్షం 16 నుండి ఈ యొక్క 31 వరకు ఉన్నటువంటి గోచారం తీసుకున్నట్లయితే శని భగవంతుడు వచ్చేసి మీనరాశిలో ఉన్నాడు, రాహు వచ్చేసి ఈ యొక్క కుంభరాశిలో ఉన్నారు, ఈ యొక్క వృషభ రాశిలో వచ్చేసి గురువు వచ్చేసి మిథున రాశి సంచారం చేస్తున్నారు. అలాగే ఈ యొక్క శుక్రుడు కూడా చక్కగా ఈయన కూడా ఈ యొక్క కర్కాటక రాశిలోనే ఉన్నారు. నెక్స్ట్ కేతువు, రవి, కుజుడు వచ్చేసి ఈ యొక్క సింహరాశి సంచారం చేస్తున్నారు. ఇంకా వాళ్ళ మార్పులు తీసుకున్నట్లయితే 20వ తేదీ 8 కర్కాటకంలోకి శుక్రుడు వస్తున్నాడు ఆగస్టు 20న. నెక్స్ట్ వచ్చేసి 28వ తేదీ కన్యలోకి కుజుడు వస్తున్నాడు మాసాంతన్న. 25/8/15 స్పీచ్ ఈ యొక్క 17వ తేదీ సింహంలోకి, ఆగస్టు 17న సింహంలోకి ఈయన తన వేరాశి అయినటువంటి కర్కాటకం వదిలితే తన స్వక్షేత్రంలోకి వస్తున్నారు రవి గారు. నెక్స్ట్ 30th వచ్చేసి ఈ యొక్క ఆగస్టు 30న సింహంలోకి బుధుడు వస్తున్నాడు. 26/5 మిథునంలోకి మరలా శుక్రుడు ప్రవేశిస్తున్నారు. ఈ యొక్క ఆగస్టు 26, 2025 మిథునంలోకి శుక్రుడు ప్రవేశిస్తున్నాడు. ఇది గోచారం. నెక్స్ట్ వచ్చేసి ధనుర్రాశి, ధనుర్లగ్నం, మూలా నక్షత్రం 4 పాదాలు, అలాగే పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం కలిపి ధనుర్రాశి, ధనుర్లగ్నం కిందికి వర్తిస్తుంది. ధనుర్రాశి, ధనుర్లగ్నం వారికి మీ రాశాధిపతి అయినటువంటి బృహస్పతి సప్తమంలో ఉన్నారు. మీకు చతుర్థాధిపతి రాశాధిపతి అయిన బృహస్పతి సప్తమంలో మీ రాశిని చూస్తున్నారు. చాలా వరకు ప్రొటెక్షన్ ఉంటుంది. మీకు దశమ కేంద్రంలో మీ సెకండ్ హ్యాండ్ హౌస్ ప్లానెట్, థర్డ్ హౌస్ ప్లానెట్ ఏంటి శని భగవంతుడు చతుర్థంలో ఉన్నాడు. అర్ధాష్టమ శని ప్రభావానికి లోనయ్యారు. తద్మూలకంగా మీకు కొన్ని ప్రాబ్లమ్స్, చాలా ఇబ్బందులు పెడుతూ మిమ్మల్ని మీరు కిక్కిరిసుకోలేని ప్రాబ్లంలో పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి నెమ్మదిగా దైవకృపకు దగ్గరకైనా అంటే చక్కగా మిమ్మల్ని మీరు ముందడుగు వేయించుకునే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. అట్ ద సేమ్ టైం మీకు పంచమాధిపతి అయినటువంటి కుజుడు, అలాగే భాగ్యాధిపతి అయినటువంటి రవి, అలాగే మీకు చతుర్థాధిపతి అయినటువంటి కేతువు కలిసి మీ యొక్క భాగ్యస్థితిలో ఉన్నారు. స్వస్థేత్రంలో కారకో భావనాశాయ. ధనుర్రాశి, ధనుర్లగ్నం వారికి తండ్రి సమానులు ఎవరైనా ఉంటే వారు ఎక్స్పైర్ అయ్యే అవకాశం గోచరిస్తుంది. అలాగే కొంతలో కొంత మీ యొక్క జీవితాన్ని మార్చుకోవటానికి, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవటానికి దైవ సన్నిధిలో ఎక్కువ గడపటానికి ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకునే అవకాశం, స్వచ్ఛంగా ముందు అడుగు వేసే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇంకా ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ యొక్క ధనురాశి, ధనుర్లగ్నం వారికి సంతాన విషయంలో అంతో ఎంతో దిగులు ఉంటుంది. కారణం మనకు ధనురాశి వారికి కుజుడు, ఈ కుజుడు వెళ్ళేసి మీ వ్యయాధిపతి కూడాను ఈయన వెళ్ళేసి ఎక్కడున్నాడు, ఈ యొక్క మీ భాగ్యస్థానం కోణస్థితిలో ఉన్నారు. అలాగే తండ్రి కారకుడు ఈయన కోణస్థితిలో ఉన్నారు. అలాగే కేతువు చతుర్థాధిపతి మాతృభావం, వీళ్ళు తల్లి, తండ్రి, సంతానం, వీరి ముగ్గురితోనూ ధనుర్లగ్నాధిపతి అంటే ధనుర్రాశిలో ఉన్నటువంటి వారికి ఈ 3 ప్రాబ్లమ్స్ సివియర్ అయిపోయేసి వీరి ప్రెజర్ తోటి
ఈ అర్ధాష్టమ శని ప్రభావంతో సకల కార్యాలు కూడా కొంచెం ముందడుగు పడినట్టు లాస్ట్కు చేజింకించుకొని ఫలితాన్ని ఆనందాన్ని పొందే అవకాశం కనిపిస్తుంది. గమనించగలరు. స్వస్తి.